2014లో అక్టోబర్ 2న నా కూతురు జిత్య ఆ రోజు పుట్టిందండి. నిజంగా అంటే అబ్బాయా అమ్మాయా అనే దీంట్లో జనరల్గా అందరం ఉంటాము. అమ్మాయి అని డాక్టర్ గారు అంటే మిడ్ నైట్ 11:50కి పుట్టింది. నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అప్పుడు దాకా, అబ్బాయా అమ్మాయి అని. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా. అమ్మాయి అనగానే బంగారు తల్లి పుట్టిందని చెప్పి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. పాపని జిత్యాని 2018లో మేము ప్లే స్కూల్లో వేసామండి. ఫస్ట్ మైలవరంలో. సో ప్లే స్కూల్ అయిపోయిన తర్వాత 19లో ఎల్కేజీలో జాయిన్ అయ్యింది. ఎల్కేజీలో క్లాస్ ఫస్ట్ వచ్చింది. అది చాలా నిజంగా మెమరబుల్ మూమెంట్గా అనిపించింది. జిత్య నాకు కూతురుగా పుట్టడం నా జన్మ అదృష్టంగా. మా పాప జిత్య నాకు బ్లెస్సింగ్. తను పుట్టంగానే చిన్నగా క్యూట్గా ఏడ్చింది. చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి. చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి. జిత్య వాళ్ళ ఫాదరు ఇద్దరు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్గా నాటీగా ఇల్లంతా పీకి పందిరేస్తారు. మాశలై నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివైరా వీడియోస్ తీసుకుంటారు, రీల్స్ చేసుకుంటారు. ఎంత ఫన్నీగా ఉంటారంటే వాళ్ళ డాడీ కూడా జిత్యలాగా చిన్న ఏజ్లోకి వచ్చేసినట్టుగా ఇద్దరు ఆడుకుంటారు. 1 డే 2 డే వాళ్ళ నాన్నగారితో స్పెండ్ చేసిన హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను టీచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డాడీది ఒక ఊత పదం ఉంటుంది. ఆ ఊత పదం లక్ష్మీ కోటేశ్వరరావు గారే బాగా చెప్తారు. ఏమని అంటారు అని అంటే, నా పరిస్థితి డాడీ ఏమైనా కొనాలి అని అంటే, అమ్మ డాడీ ఏమంటారో తెలుసా నువ్వు ఫోన్ చేయగానే, నా పరిస్థితి అంటారు. అవసరమా అంటుంది. తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెర సాని మెలి
బాలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందియవే ఆ అందాన్ని. వాళ్ళ నాన్నగారిని బాగా ఇమిటేట్ చేస్తుంది జిత్య, అందరినీ ఇమిటేట్ చేస్తుంది. ఎంత ఇమిటేట్ చేస్తుంది అని అంటే ఒక్కసారి వినంగానే ఇమిటేషన్ ఆటోమేటిక్గా అలా వస్తుంది. అది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి జిత్య నాతోనే ఎక్కువ ఉండిద్ది, నేనే ఎక్కువగా పెంచా. మొత్తం చిన్నప్పుడు చంటి పాప దగ్గర నుంచి